105 is releasing. It is an experimental film. It's very one of a kind, and it's been an experience. My longest shot is been for 34 minutes, and we shot for rehearsed for 8 days and shot for 1 day, and then video stitching. But it's been a pleasure being a part of such an experiment film, and I'm very happy that I'm the only director, but I think I'm fortunate to have a film like this in my TV. I want to thank the director for doing a great job. This is a show only for the cameraman, so Kishore, I wish you all the very best. The other hero or the heroine of the film is our music director, Sam C.S. He has done a fabulous job, and above all, thank you to the producer for backing a film like this. Suman, thank you for doing your best. And I really hope you guys like the film, enjoy the effort. Please go watch it in theaters next to you on 26th of Jan. Thank you. Thank you so much. And requesting సినిమా నేను అనుకున్నప్పుడు నేను అనుకుని హన్స్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు సో నేను స్టోరీ బోర్డ్కి వెళ్ళాను. స్టోరీ బోర్డ్కి వెళ్ళి ఆమెకు సీన్ టు సీన్ నేను ఏదైతే రాస్తున్నానో అది స్టోరీ బోర్డ్ నుంచి తీసుకెళ్ళి ఒకే సీన్లో ఓకే బాగా నచ్చి ఇన్వాల్వ్ అయ్యాను. సినిమా నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ కలిసినప్పుడు కథ విన్నాక ఇది ఓకే అమ్మాయి అంటున్నావు ఎట్లా వెళ్తాము ఆరాంతో కూర్చోబెడతాను సేమ్తో కూర్చోబెడతాను అన్నప్పుడు ఆయన ఏమి నమ్మాడో ఏమో అది పక్క పెడితే నన్ను నమ్మి నాతోటి ఇంత ఖర్చు పెట్టి నా పైన ఇంత ఖర్చు పెట్టి నేను డెప్యూటీ డైరెక్టర్ని నా పైన ఇంత ఖర్చు పెట్టి సో ఈ సినిమా ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా కొత్త డైరెక్టర్లకు ఏమనుకుంటారంటే ఒక కమర్షియల్ మూవీ యాక్షన్స్ ఫైట్స్ సాంగ్స్ అనుకుంటారు కదా, బట్ దీంట్లో అలాంటి ఏమి లేవు. సో డైలాగ్ కూడా లేదు పూర్తి సినిమాలో. అలాంటి సినిమాని నమ్మి నాతో చేశారు. సో థ్యాంక్ యూ సార్. హన్స్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు హన్స్ గారికి చెప్పాను, మేడం ఇది క్యారెక్టర్ చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యి ఒకే సిట్టింగ్లో ఓకే వేసింది. ఇంకా ఇది నా టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిషోర్ అప్పుడు ఇక్కడ లేడు. సో వేరే బయట ఉన్నప్పుడు నేను ఆయనకి స్టోరీ బోర్డ్ పంపించాను. చూసి తన విశాఖ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి షాట్ చేసుకుంటూ ప్రతి షాట్ చూసుకుంటూ రాస్తున్నాం. తర్వాత నేను లొకేషన్లో కిషోర్ని హన్స్ గారిని ఎంత కష్టపెట్టానో షూటింగ్ అయిపోయాక మా పనిని మా ఏటర్ని ఎంత కష్టపెట్టాను. ఇది నేను హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హన్స్ గారు చేసిన ప్రతి షాటు ఒక్కొక్క షాట్ చాలా లేచింది. ఇంతవరకు అంటే ఒక గ్లామర్ గర్ల్ని ఇలాంటి పర్ఫార్మెన్స్ చూపించాలని అనుకున్నప్పుడు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. సీజీ మేము దీంట్లో ఎక్కడ గ్రీన్ మ్యాట్ ఆడకుండా టోటల్ అంతా లైవ్ లొకేషన్లో కెమెరాలో స్టడీ షాట్ ఏది లేదు, ఇంత ట్రాకింగ్ షాట్.